శ్రీమతే రామానుజాయ నమః. ఈ స్థలం పేరు తిరువరుసు, ఆచార్య జిఆర్ స్వామి తిరువరుసుల స్థలం. ఈ స్థలంలో మనకి శ్రీరంగంలో ఉన్న 50 జిఆర్ స్వాముల యొక్క తిరువరుసులు, అంటే వాళ్ళ దేహాన్ని చాలించిన తర్వాత వాళ్ళని ఇక్కడ వేంచేపు చేశారనమాట. వాళ్ళ బృందావనాలు తమిళ్లో మనకి తిరువరుసు అని చెప్పి వ్యవహరించబడుతుంది. దాంట్లో ఈయన పేరు కార్పగండ రంగనారాయణ జిఆర్ స్వామి. ఈయన మనకేం చేశారంటే, శ్రీరంగం పైన బంగారు గోపురం అనేది ఉంటుంది. అది మామూలు గోపురమే, దాన్ని బంగారం చేయించింది ఈ స్వామివారే, ఈ జిఆర్ స్వామివారే. కాబట్టి దానికి గుర్తుగా ఈ జిఆర్ స్వామివారి పైన బంగారు గోపురం పెట్టి ఉంటుంది. అలా మనకి ఈ జిఆర్ స్వామి తిరువరుసల్లో ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చామంటే అది ఒక శక్తి నిలవని మనం భావించాలి. మామూలు వారు చనిపోయిన దగ్గరికి వెళ్తే మనం స్నానం చేయాలి, యజ్ఞోపవితాలన్నీ మార్చాలి. కానీ ఇక్కడికి అనేది వస్తే అవన్నీ ఉండవు. ఎందుకంటే మామూలు దగ్గర యమదూతలు వస్తారు, ఇక్కడ విష్ణుదూతలు వచ్చి వీళ్ళు తీసుకువెళ్తారు. ఈ స్వామి కూడా అల్లూద్రి వెంకటాద్రి స్వామి అని చెప్పి 18th సెంచరీలో జిఆర్ స్వామి, మన తెలుగు వారే. ఈయనే దేవరాజన్కి అంటే వరదరాజ స్వామికి, రంగనాథుడికి ఎన్నెన్నో ఆభరణాలు చేయించారు. మన రంగనాథుడు కూడా పాండే కొదయ్ అని చెప్పి పొడుగ్గా ఒక కిరీటం అనేది ఉంటుంది, అది కూడా చేయించింది ఈయనే. ఈయన ఒక సెపరేట్ స్టైల్. ఈయన ఆభరణాలు చేయించాలంటే ఈయన భిక్ష చేసేవారు. భిక్షతో వచ్చిన డబ్బులతోనే ఆభరణాలు చేయించారు. ఆ రోజు భిక్ష రాకపోతే ఈయన ఉపవాసం ఉండేది. అంత గొప్ప స్వామి ఈయన ఎన్నో పాటలు రాశారు, పాడారు. ఇప్పటికీ యూట్యూబ్లో అయితే మనకు దొరుకుతుంది. ఈయన చరిత్ర కూడా చదివితే అదెంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఎక్కడో ఉన్నారు, పెరుమాలే స్వయంగా పిలిపించుకొని ఈయన చేత ఎన్నో ఆభరణాలు చేయించుకున్నాడు. అంత గొప్ప జిఆర్ స్వామి ఈయన. అలా ఇక్కడ ఎన్నో మంది జిఆర్ స్వామి తిరువరుసలు ఉంటాయి. ఇక్కడికి వస్తే మనకేంటి బెనిఫిట్ అంటే, ఈ అల్లూద్రి వెంకటాద్రి స్వామి కానీ, కర్పగండ రంగనారాయణ జిఆర్ స్వామి కానీ, ఇక్కడ ఆలవందార స్వామి కానీ, వీళ్ళందరూ జీవితంలో వాళ్ళ జీవితాంతం ఏదైతే సాధించి పెట్టుకున్నారో అదంతా ఈ తిరువరుసల్లోనే ఉంటుంది. మనం ఈ తిరువరుసల దగ్గరికి వచ్చామంటే వాళ్ళ జీవితంలో ఎంత భక్తి, జ్ఞానం, వైరాగ్యం, శరణాగతి, ప్రపత్తితో ఉన్నారో అదంతా మన చేతిలో పెడతారు. కాబట్టి తిరువరుసలకు వస్తే మనకి రెడీమేడ్ ఎనర్జీ అనేది దొరుకుతుంది. కాబట్టి తిరు అవతార స్థలాల కన్నా తిరువరుసలకి అందుకు ఎక్కువ గొప్ప ప్రాధాన్యం ఇవ్వబడింది. ఇది ఆలవందర స్వామి తిరువరుసి. ఇది చూసారా, ఇది ఎంత చిన్నగా ఉందో. ఆలవందర స్వామి అంటే ఎంత గొప్ప స్వామి. మన సాంప్రదాయానికి స్టెప్పింగ్ స్టోన్ వేశారు. రామాయణ స్వామి మన సాంప్రదాయానికి సూర్యోదయం అయితే, ఆలవందర స్వామి మన సాంప్రదాయానికి అరుణోదయం. అరుణోదయం అంటే సూర్యోదయం కన్నా ముందు వచ్చే సమయం. ఇప్పుడు 6 o'clockకి సన్ రైజింగ్ అంటే 5 o'clockకి ఒక విధమైన కాంతి అనేది వస్తుంది, అది అరుణోదయం. ఆ అరుణోదయం రాకుండా సూర్యోదయం అనేది రాదు. కాబట్టి ఆలవందర స్వామి లేకుండా మనకు స్వామి రామానుజ లేరు. ఆలవందర స్వామి తిరువరుసు చూడండి ఎలా ఉందో. మన పక్క రూమ్లోనే శ్రీమన్నారాయణ ఉన్నాడంటే మనం ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాం. అలాగే మన పక్కనే ఆలవందర స్వామి ఉన్నారు. అలాంటి ఆలవందర స్వామి తిరువరుసుని ఈ మధ్యనే ఇంత కొంచెం కట్టారు. ముందు 2 years ముందు అయితే అసలు ఏ ఉండేది కాదు, ఆ ఫెన్సింగ్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. కనీసం ఇప్పుడు బాగా చేశారు. ఇవన్నీ ఎందుకంటే మనలాంటి భాగవతులు వచ్చి బాధపడి మంగళాశాసనం చేయడం వల్లే. కాబట్టి ఎప్పుడైనా శ్రీరంగానికి వస్తే నేను తవరాస పడితురే కానీ, ఈ ఆచార్య జిఆర్ స్వామి తిరువరుసలు కానీ వచ్చి మంగళాశాసనం చేస్తే మనకి శక్తినిస్తారు, మనకి భక్తి, జ్ఞానం, వైరాగ్యాన్ని ఇస్తారు. ఇక్కడ కూడా బాగుపడాలని మనం ప్రార్థించాలి, మంగళాశాసనం చేయాలి. చేయడం వల్ల ఇవి ఆటోమేటిక్గా బాగుపడతాయి. కాబట్టి సార్ వచ్చినప్పుడు ఒక పువ్వు కానీ, ఒక తులసి కానీ ఆలవందర స్వామికైనా, కరపగండ రంగనారాయణ జిఆర్ స్వామికైనా, లేకపోతే అల్లూద్రి వెంకటాద్రి స్వామికైనా, లేకపోతే 50th జిఆర్ స్వామి ఈయనకైనా ఏదో ఒక జిఆర్ స్వామికి సమర్పించి మనం మనసు నిండా మంగళాశాసనం చేద్దాం. అది గ్యారంటీ. ఇవన్నీ రంగనాథుడి కోవిల్ ఎంత వైభవంగా ఉండిందో అంత వైభవంగా గ్యారంటీ ఉంటాయి, డౌట్ లేదు. మనం వచ్చి మంగళాశాసనం చేస్తే గ్యారంటీ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే గ్యారంటీ అయి తీరుతాయి. ఇది ఆలవందర స్వామి తిరువరుసు. ఆ ఎదురుగుండా రోడ్లో మనకి మనవాళ్ళ మహాముని యొక్క తిరువరుసు అనేది వస్తుందన్నమాట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రామానుజాయ దివ్యాజ్ఞ వర్తతాం అభివర్తతాం, రామానుజాయ దివ్యాజ్ఞ ప్రతివాసం ఉజ్వలాం, దిగంత వ్యాపనీ భూయాత్ సాహిలోకి దైషిని. శ్రీమద్వరవరమునియే నమః.